హ్యాపీ నైట్ లైఫ్. మా ఊరి పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు నేను నీ ఫ్యామిలీని. బట్ కలిసి బ్రతకాలనుకున్నా నీతో ఒంటరికిలాగా చావనిస్తాను కన్నా. యా, దిస్ ఇస్ హేమంత్. యా, తీసుకో. కమర్షియల్ కాంప్లెక్స్ ఈ మంత్ రెంట్స్ అన్ని డిపాజిట్ అయిపోయాయి. దిస్ వన్ అగ్రికల్చర్ ఇన్కమ్ సపరేట్గా టాలీ చేశాను. శంకర్పల్లి ల్యాండ్స్ మార్కెట్ వాల్యూ కూడా నోట్ చేశాను. మామయ్య గారి సేవింగ్స్ అకౌంట్స్ డీటెయిల్స్ ఇవి నాది దీప్తి జాయింట్ అకౌంట్. ట్రాన్సాక్షన్స్ అన్ని ఆన్లైన్లో సింక్ చేశాను. చూడండి అత్తయ్య. షో మీ ద నెక్స్ట్ వన్. దిస్ వన్. యా. హాయ్. ఓకే, దిస్ యాడ్స్ ఐ థింక్. అంటే ఇది పోయిన సంవత్సరం Okay, వచ్చిన next. మనకి ప్రాఫిట్ ఉంది. ఇది వచ్చేసి సేమ్ హైవే పక్కన సైట్కి వచ్చిన వాల్యూ మనకి. ఓకే, ఇది వచ్చేసి పెద్దమ్మ. ఫ్యాక్టరీ పక్కన ఉన్న ప్రాపర్టీ. ఇది ఇది ప్రాపర్టీ. మా హేమంత్ కదా బాబు? అవును మేడం. ఆంటీ, అంటే ఏంటి తమ్ముడు, అత్తయ్య గారు అనొచ్చుగా. అనంటే పర్లేదు. అల్లుడు గారు, అత్తయ్య గారు. అందరినీ పరిచయం చేస్తారా? అలాగే అత్తయ్య గారు. హాయ్, మైసెల్ఫ్ వెంకటేష్, సన్ ఇన్ లా ఆఫ్ నీలకంఠం గారు. ఆయన గురించి మీకు తెలిసే ఉంటుంది. చాలా గొప్పవారట. చాలా చెప్పాలంటే రోజులు సరిపోవండి, అంత గొప్పవారు. నన్ను తన పెద్దమ్మాయికి ఇచ్చి అల్లుడుగా చేసుకోవడం నా అదృష్టం అండి. తనే నా వైఫ్ దీప్తి. వాడు మన బామర్ది నీలకంఠం గారి అభిషేల వారసుడు అండి. మాట్లాడాడట కొన్నాళ్ళు, ఎందుకో కూడా ఒకేసారి మాట్లాడి చెప్తాడట. వాడు మా అబ్బాయి అనిరుద్. నానా, అంకుల్కి హాయ్ చెప్పు. తను శిరీష, సిరి. ఏంటి ఆడపడచండి, హ్యాపీలీ డివర్స్డ్ అండి, మా బంగారం. ఇంకా చైత్ర వాళ్ళ అమ్మగారు. దట్స్ ఎనఫ్. ఇక మీరందరూ లోపలికి వెళ్ళిపోండి. వెంకటేష్, మీరు కూడా. సరే అత్తయ్య. చైత్ర. లుక్ హేమంత్, అన్నీ సక్రమంగా ఉంటే ఇంటి అల్లుడుగా మీకిచ్చే మర్యాద సాంప్రదాయాలు చాలానే ఉండేవి. మిమ్మల్ని ఘనంగా స్వాగతించేవాళ్ళం. కానీ మా పరిస్థితి మీకు తెలుసుగా. అయ్యో, నాకు తెలుసు ఆంటీ. సారీ అత్తయ్య గారు, మీరేం వరి అవ్వద్దు. మీరు ఎలా చెప్తారో నడుచుకుంటాను. మీరు చెప్పిందే చేస్తాను. కొత్తగా ఏమి చేయకుండా ఉంటే అదే చాలు. దట్స్ ద వన్ అండ్ ఓన్లీ రిక్వెస్ట్ అండ్ రూల్. ఆఖరి నిమిషంలో వచ్చారు, ప్రేక్షకుడు ఇలా చూస్తూ ఉంటే అంతే చాలు.
ముఖ్యంగా మా గ్రూప్ సూసైడ్. సామూహిక ఆత్మహత్య జరిగే వరకు మీరిద్దరూ కలవకూడదు. ఎందుకంటే తనే ముఖ్యంగా ఉండాలి. కన్యగా యూ నో ఇట్ రైట్. నాకు అర్థమైందండి. థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్. చైత్ర, హేమంత్కి నీ గది చూపించు. నువ్వు మీ అమ్మ గదిలో ఉండొచ్చు. దీర్ఘ సుమంగళి భవ, దీర్ఘ ఆయుష్మాన్ భవ. ఇటు మీ అమ్మగారు ఎక్కడ ఉంటారు? ఇటువైపా? తను సెపరేట్గా ఒక గదిలో ఉంటారు. షీ నీడ్స్ అవర్లీ కేర్. నారాయణానుగ్రహ ప్రాప్తిరస్తు, పరమేశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు, దీర్ఘాయుష్మాన్ భవ. ఏమైంది? ఇదే మా పెదనాన్న రూమ్. తాళం వేసిందే? ఆయన చనిపోయినప్పటి నుంచి లాక్ చేసి ఉంచాం. మళ్ళీ ఆయన తిరిగి వచ్చాక ఓపెన్ చేసుకుంటారుగా. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏవైనా నాలాంటి పిల్లలు పాడు చేసేస్తే ఎలాగ మరి? నీలాంటి పిల్లల బాగా స్ట్రిక్ట్ అయినా? డిసిప్లిన్ ఎంత మెయింటైన్ చేస్తారో ఫన్ కూడా అంతే. ఈ రూమ్లో చెస్ ఆడేవాళ్ళం. ఐ మిస్ హిమ్ సో మచ్. రాత్రి నిద్రపోయేటప్పుడు పాత పాటలు ఎంత లో వాల్యూమ్లో పెట్టినా కింద నా రూమ్లోకి వినిపించేవి జోలపాటలా. క్లాసికల్ సాంగ్స్ ఆయన ఫేవరెట్.